So day one in Munnar, just everything happened like a shit. Yes, day one in Kerala, our food is rice. And just look at the structure of this rice. This one kind of food, appadam, and one type of fish, sambar and rasam. After completion of this food, we are going towards the Kundala Dam and we have to explore a little bit. So I'll show you each and every single thing. And I'm thinking to go to a photo point, eco point today. But one of my brothers told like it's not gonna happen by today. But we are going to do that. We are making that happen. That's it, guys. So I'm the mofo who is roaming everywhere solely without any connection or any interaction with the people. So now we are in Munnar. So today and tomorrow and day after tomorrow we have to complete every location. For that we have to follow a plan particularly. So today now the time is around 1:14 a.m. సో హవెవర్ నేను ఈవినింగ్ 5 o'clock కల్లా నేను తిరిగి మొత్తం చెక్ చేసేసి నేను నా హోటల్కి బ్యాక్అవుట్ అయిపోతాను. సో గైస్ లెట్స్ సీ వేర్ ఈజ్ అవర్ నెక్స్ట్ స్టాప్. సో ఫైనలీ వి డిడ్ గైస్, దిస్ అవర్ సెకండ్ సోలో ట్రిప్. పహాడ్ 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 మాకు పహాడ్. Meanwhile, So I bought that. First it ended up like this. Yeah. Hey guys, welcome back to our YouTube channel Teen Explorer OO Punch. So this is day 2 in Munnar. So actually nina ఏమైందంటే we have to we tried to go to Kundala Dam and సో ఫుల్గా రెయిన్ పడింది. మన డే 1 మొత్తం బిస్కెట్ అయింది. ఈవినింగ్ 6 వరకు మనకు అసలు ఏం చేయడానికి లేదు గైస్. సో దట్స్ ద రీజన్ మనం డే 1 అయితే ఏం తిరగలేకపోయాను. సో ఈ డే 2లో డే 1లో మిస్ అయినా కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మనకి ఈరోజు రేపు ఎల్లుండి టైం ఉంది గైస్. మనకి ది ఆఫ్టర్ ఎల్లుండి మనకి ట్రైన్ ఉంది. సో దిస్ ద సీనరీ ఫ్రమ్ మై హోటల్. ది హోటల్ విచ్ ఐఎమ్ స్టేయింగ్ ఈజ్ ఇన్ Ananchal. And the hotel name is 3R Residency. So the beautiful hotel guys, and given the beautiful scenery. So this is my outfit today. This is it. All stuff. Our bag. ఈరోజు మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి మట్టుపట్టి డ్యామ్. సో దిస్ దట్. సో ఫ్రమ్ Munnar to here 14 kilometers ఉంది. సో రోడ్ అంతా మోస్ట్లీ ఘాట్ రోడ్ అండ్ లైక్ దట్. సో ఆఫ్టర్ దట్ మొత్తం ఘాటింగ్ సెషన్ ఉంది గైస్. ఫర్ 2 times నాకు అర్థం కాలే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, గుద్దేసేటోళ్ళు. 2 accidents నుంచి మనం తప్పించుకోవడం అయితే జరిగింది. సో మనీ పెట్టాం కానీ ది సీనరీస్ ఇక్కడ నుంచి అటు సైడ్ జ్యూస్కి అట్లా ఉన్నాయి గైస్. లెట్ మీ షో యూ ఎవ్రీథింగ్. బట్ పైన మొత్తం క్లౌడీగా ఉంది. వి డోంట్ ఈవెన్ నో వర్షం ఎప్పుడైతే పడుతుందో. వర్షం పడిందా, నాకు డ్రెస్సెస్ కూడా లేవు గైస్. మొత్తం బిస్కెట్ అవుతాము. సో ఇక్కడ మొత్తం మీరు స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు అనుకుంటే మొత్తం స్ట్రీట్స్ యూ కెన్ షాప్ ఎనీవే గైస్. సో లెట్ యూ ఎంజాయ్ దిస్ సినిమాటిక్ షాట్స్. దట్స్ ఇట్. ఇఫ్ మీకు జుట్స్కి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు జుట్స్కి టికెట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 500 గైస్. అండ్ ఈవెన్ ఇక్కడ చేయడానికి చాలా ఉన్నాయి గైస్, చాలా లాట్. ఇఫ్ యూ హ్యావ్ టు డూ బోటింగ్ దెన్ మనం ఇక్కడ నుంచి ఒక 4 kilometers ముందుకు వెళ్ళాలి. సో మనకి అంత టైం లేదు. ఈరోజు ఎలాగైనా కొన్ని కవర్ చేసేయాలి గైస్. సో దట్స్ ద రీజన్. దట్స్ ఇట్ గైస్. So hey guys, this is Mattupatti Dam.
సో నేను యాక్చువల్లీ ఇక్కడికి నేను నిన్ననే రావాల్సింది, బట్ ద థింగ్ ఈజ్ నేను నా కోమా లెక్కన ఓడుకున్నా గైస్. ఐ డోంట్ ఈవెన్ నాకు అసలు సోయ లేకుండా ఓడుకున్నా అంటే అర్థం చేసుకోండి. లైక్ నాకు 2 days ట్రైన్లో నిద్ర లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ మంది ఆర్ఏసీ రిజర్వేషన్ అగేన్స్ క్యాన్సిలేషన్లో టికెట్ బుకింగ్. సో లాస్ట్ మూమెంట్లో ఐ థాట్ ట్రిప్ క్యాన్సిల్ చేసేద్దామని, బట్ వన్స్ వీ డిసైడెడ్ టు గో, జస్ట్ వీ హ్యావ్ టు గో. సో దట్ టు వీఆర్ డూయింగ్ సోలో ట్రావెలింగ్ కాబట్టి మనం దేనికి వెనకడుగు వేయొద్దు. సో ఫక్ ఎవ్రీథింగ్ గైస్, ఏం వచ్చినా లైక్ ఈవెన్ ఐ హ్యాడ్ ఎగ్జామ్, సో అది కూడా బ్రేక్ చేసి నేను ఈ ట్రిప్ కోసం వచ్చాను. లెట్ మీ షో యూ ఫ్యూ థింగ్స్ గైస్. సో దిస్ ద థింగ్, మన మట్టుపట్టి రిజర్వాయర్ గురించి కొంచెం ఇన్ఫో. అండ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ బోటింగ్ హియర్, సో యూ కెన్ చూస్ ఎనీథింగ్. ఇఫ్ మీకు స్ట్రీట్ షాపింగ్ చేయాలన్నా ఇక్కడే మీరు లైక్ బట్ ఇక్కడికి వస్తే మాత్రం మీరు చాయ్ పత్తి ఇన్ ద సెన్స్ టీ పౌడర్ తీసుకుపోవడం మాత్రం మర్చిపోకండి. మున్నర వరకు వచ్చి మీరు టీ పౌడర్ తీసుకోకుండా వెళ్తే బేకార్. ఈవెన్ నాట్ ఈవెన్ టీ పౌడర్ అండ్ చాక్లెట్స్. లైక్ నేను 2 kgs చాక్లెట్స్ తీసుకున్నాను గైస్. ఇంట్లో ఏమని తిడతారో కూడా నాకు తెలియదు. యా, బట్ ద థింగ్ ఈజ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్ గైస్. నిజంగా సోలోగా వచ్చి ఎవ్వడి దూలా ఉండదు, ఎవ్వడిది ఇది ఉండదు. లైక్ ఎవరు దొబ్బడమేమో యాక్చువల్లీ. ద థింగ్ ఈజ్ ఎవరు దొబ్బడమేమో. సో ఇఫ్ యూ హ్యావ్ టు గో హియర్, ఇఫ్ యూ హ్యావ్ టు గో దేర్, వెదర్ ఇట్ ఈస్ నైట్ ఆర్ డే, no one will stop you. You can do anything. But the thing is guys, you have to understand, మనకి సిమ్స్ ఇక్కడ పనిచేయాలి. సో ఎయిర్టెల్ సిమ్ మనకి అస్సలు పనిచేయదు గైస్. సో జియో ఏదో పర్లే అక్కడ అంతంత మాత్రాన మనకి. యా, సో గైస్ సిమ్స్ ఎందుకు పనిచేయవు అన్నానంటే లైక్ ఇక్కడ వచ్చేసి మొత్తం హైయెస్ట్ లాటిట్యూడ్లో ఉన్నాం కాబట్టి మోస్ట్లీ పైన ఏం సిమ్స్ ఏమి పనిచేయవు, నెట్వర్క్స్ ఉండవు. తెలుగు హాయ్ బ్రో. ఆఫ్టర్ లాంగ్ టైం మనకి తెలుగు పర్సన్ తెలుసు. ఇప్పుడు తెలంగాణ నుండి మేమే జగిత్యాల డిస్ట్రిక్ట్ బ్రో మీరు. ఓకే, సో గాయస్ మన తెలుగు వాళ్ళు కూడా కలిసారు. దే ఆర్ ఫ్రమ్ జోగిత్యాల్. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. లైక్ వాళ్ళకు కూడా తెలియదంట వేర్ దే హ్యావ్ టు గో అని నన్ను అడుగుతున్నారు. ఈవెన్ ఐ డోంట్ నో. నాకు కనబడిన సీనరీ అండ్ విజువల్స్ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. వా, సో ది స్పెషాలిటీ ఆఫ్ మట్టుపట్టి డ్యామ్ ఈజ్, సో ఈ డ్యామ్ వచ్చేసి 56 మెట్రిక్ క్యూబిక్ మిలియన్ వాటర్ని అయితే ఇది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఐ మీన్ 56 క్యూబిక్ రాట్లేదే 56 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ గైస్. సో దట్టు ఇక్కడ మట్టుపట్టి నుంచి మనం వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మోస్ట్లీ వ్యూ పాయింట్ అనుకుంటున్నాం. సో వెన్ ఐఎమ్ నాట్ షూర్ ఫర్ దాట్, జస్ట్ మనం తోచింది చేసుకుంటూ పోతున్నాం. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద రూట్ టువర్డ్స్ ఎకో పాయింట్. సో గాయస్, నౌ we are at Echo Point. So we parked our vehicle there. So from here to మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఎకో పాయింట్ ఇన్ ద సెన్స్ మనం అరిస్తే మన వాయిస్ మనకి వినిపిస్తుందంట. అదేందో మన మొబైల్లో మనమే వాయిస్ రికార్డ్ చేసుకుని మనం హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. బట్ స్టిల్ ఆ ఒక్కసారి వినడానికి వచ్చేదే దిస్ ఎకో పాయింట్. చూద్దాం. నాకు కానీ ఇండియాలో చెప్తున్నా కదా, బ్యాడ్ వర్డ్స్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎవ్రీ కంట్రీ. Yes, so that's it. We have to shout. So let's shout. నా గొంతు పోయినా పర్లేదు, మీకు మాత్రం వినిపించేటట్టు చేస్తా గైస్. వింటారా? సో లిజన్ గైస్, అరిసి చూపిస్తా. సో వీఆర్ గోయింగ్ టు పుట్ మొబైల్ హియర్. God's grace, 1 lakh mobile. So listen guys. సో ఇది ఏంటంటే మనం ఇక్కడ విజిల్ వేస్తుంటే అక్కడ ఉన్న
ఫారెస్ట్లో వినిపిస్తుంది గైస్. సో లెట్ మీ షో యూ దట్. సో అక్కడ ఉన్న దగ్గర వినిపిస్తుంది లైక్ ఎకో. యూ హర్డ్ ఇట్? ద ఫక్ ఇన్ దిస్. యూ జస్ట్ హ్యావ్ టు విజిట్ హియర్ అండ్ ఎంజాయ్ ది ఎకో పాయింట్ గైస్. మీరు వస్తే ఇది జస్ట్ లేక్ అని మాత్రం మీరు అసలు వదిలి వెళ్ళకండి. సో వచ్చి అరిసి వెళ్ళండి. సో గైస్ ఐ డోంట్ ఈవెన్ నో ఇట్స్ విజిబుల్ ఆర్ నాట్. అక్కడ రెయినింగ్, అక్కడ రెయిన్ అవుతుంది. సో మెల్లగా అగో చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. తడవకుండా ఉంటే చాలు. దట్స్ ఇట్. ప్లీజ్ గాడ్ ప్లీజ్ డోంట్. తొందరగా వ్యూ పాయింట్కి వెళ్ళి ఫ్రమ్ వ్యూ పాయింట్ టు మన హోటల్కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 100 kilometers. సో టుడే మన రౌండ్ ఫిగర్ వచ్చేసి 120 kilometers. నో నాట్ 120, 224 kilometers. వర్షం పడిందా? టిన్ టిన్ టిన్. Now we are at Kundala Dam. So hey guys, welcome back. Right now we are at Kundala Dam. So ఇప్పుడైతే మనం వచ్చేసి కుందలా డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం. Let me show you a few things. So this is Kundala Dam guys. So మనం ఇక్కడ చేసేది వచ్చేసి అది కనిపిస్తుంది అనుకున్నాను. So after that exploring this place. Literally dam was just beautiful. See that sceneries and the clouds and everything. If you're coming to Munnar, don't miss this thing guys. నేను అనుకున్నా నిన్ననే అనుకున్నా లైక్ ఏముందిలే తీసి అది ఇది. సో బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. జస్ట్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో సీ సో ఇఫ్ యూ హ్యావ్ టు స్విమ్ ఓవర్ దేర్, మీ ఫోటోకి మీరే దండేసుకోవాల్సింది. దట్స్ ఇట్. బట్ మనం ట్రావెల్ చేస్తున్న ఏరియా అండ్ ట్రావెల్ చేయబోతున్న ఏరియా మొత్తం వచ్చేసి ఘాటింగ్ సెషన్. సో మనం కానీ అక్కడ 4th gear నుంచి పైకి వెళ్ళామా, దట్స్ ఇట్. సో మనం మొత్తం ఇట్లా పైకి మొత్తం ఇట్లా బెండ్ చేయాల్సి వస్తుంది. లైక్ ఆ సిచ్యువేషన్లో మీరు పడ్డా పెద్ద విచిత్రంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏం లేదు. ఈవెన్ నా వర్షం పడే టైంలో కూడా ఐ ట్రైడ్, బట్ అంత స్మాల్ మిస్ గైస్. నేను మాత్రం మొత్తం గాల్లో ఎగురుతుండే. సో ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ టు షాపింగ్ హియర్, యూ హ్యావింగ్ సో మెనీ ఆఫ్ స్టాల్స్ హియర్. సో లెట్స్ షాప్ సంథింగ్. We took this bag for my mom. Here it is. So it's like a made with the firm leather. నేను ఇట్లా షాపింగ్ చేసుకుంటూ పోతే తీసుకోవడానికి ఏం లేదు guys నా దగ్గర ఆల్రెడీ బ్యాగ్ ఉంది, పౌచ్ ఉంది. సో నా మనతో పాటు ఈ బ్యాగ్ కూడా ఉంది. ఈవెన్ మనం స్కూటీ తీసుకోలేదు guys, బైక్ తీసుకున్నాం. సో ఐఎమ్ నాట్ షూర్ దట్కి మనం క్యారీ చేస్తామని బ్యాగ్లో ఎట్లా అయినా ఇరికించాలి. సో ఇఫ్ యూ ఆర్ నాట్, వీ హ్యావ్ టు లివ్ దిస్. ఎక్స్క్యూజ్ మీ, దిస్ అంటే ఎంట్రీ. థ్యాంక్ యూ. సో హియర్స్ things you are able to do here. బ్యాగ్లకి ఏంటంటే కాయకింగ్ వచ్చేసి అవైలబుల్ లేదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్. సో మొత్తం రెయిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది వాళ్ళు అది ఓపెన్ కూడా లేదు కదా. సో దట్స్ ద థింగ్. లాంగ్ వచ్చి కాయకింగ్ ఇస్తారు. సో నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి టాప్ స్టేషన్. ఇక్కడ నుంచి అది ఒక 14-15 kilometers ఉంటుందని నాకు ఒక డ్రైవర్ అన్న చెప్పాడు. సో చేసుకుని వస్తాడు ఈ బొక్కలో. ఈ లైన్లో 2 sides నుంచి కార్ వచ్చిందా లైక్ చెప్తున్నా కదా, అట్లా బ్లాక్ అయిపోతుంది. దట్స్ ఇట్. వాడు జరగడు, వీడు జరగడు. మోస్ట్లీ వర్షం పడదని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వర్షం స్టార్ట్ అయ్యిందా చెప్తున్నా కదా, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఇంకో లైక్ ఒక జత బట్టలు కూడా లేవు గాయస్. దిస్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్. అండ్ ఇక్కడ నుంచి వీ హ్యావ్ టు మూవ్ టు స్టాప్ స్టేషన్.
అక్కడ నుంచి వీ హ్యావ్ టు ప్లాన్, ఎందుకంటే ఇక్కడ మనకి సిగ్నల్స్ కూడా సరిగ్గా కాదు, ఈవెన్ అసలు సిగ్నల్స్ లైక్ లెట్ మీ షో యూ వన్ థింగ్ ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. నో సిగ్నల్స్ రా, జియో, ఎయిర్టెల్, లైక్ బిఎస్ఎన్ఎల్ ఒక్కటి ఇక్కడ సిగ్నల్స్ ఉంది అని నేను విన్నాను. బట్ ఇప్పుడు మనం సిగ్నల్స్ గురించి బిఎస్ఎన్ఎల్ తీసుకున్నంత టైం అయితే మనకు లేదు. సో ఫ్రమ్ హియర్ టు వి ఆర్ మూవింగ్ టు టాప్ స్టేషన్. దట్స్ ఇట్ గైస్, సీ యు దేర్. బాయ్ బాయ్ కుందలడ. సో హియర్ ఇస్ అ బైక్ గైస్. ఎలా పార్క్ చేసాం అలాగా.